ముఖ్యంగా అమెరికాలో ఉన్న తెలుగు మిత్రులకు నేను ఇచ్చే సమాచారం, ట్రంప్ పాలసీలు ఎఫెక్ట్గా ఉన్నాయని చాలామంది టెన్షన్లో, అందరూ రెసిడెంట్స్లు కాకుండా, సిటిజన్స్ కాకుండా మిగతా వారందరూ, ఈవెన్ H1 వీసాలు ఉన్నవారు, B1 B2లో ఉన్నవారు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, ఒకటి మీరు టెన్షన్ పెట్టుకోకండి. నేను నా ప్రియమిత్రులైన ట్రంప్ గారికి, మీకు తెలుసు కదా నేను ఎంత అద్భుతంగా ఆయనకి 2016లో క్యాంపెయిన్ చేశాం. కేవలం స్వింగ్ స్టేట్స్ మన తెలుగు వారి ద్వారా, అదే అంటాను మాటికి, మన తెలుగు సత్తా చూపిద్దామన్నాం, చూపించాం. కేవలం 44 ఓట్ల మెజారిటీతో పెన్సిల్వేనియా, విస్కాన్సన్, మిషిగన్ 2016లో ఎలక్ట్రల్తో ట్రంప్ గెలిచారు. నేను 1 ఇయర్ క్యాంపెయిన్ చేశాను. ఇప్పుడు మరలా 2024లో ఆయనకు వ్యతిరేకంగా నేను బుక్ రాసినప్పుడు ఆయన ఆ సత్యాలు గమనించి, నేను చెప్పిన 4 జరిగాయి, మీరు ఓడిపోతారు 2020 అన్నా ఓడిపోయారు, మీకు కరోనా వస్తుందన్నాను వచ్చింది, మీరు జైలుకి వెళ్తారన్నాను వెళ్ళారు, మిమ్మల్ని ఇంపీచ్ చేస్తారన్నారు చేశారు. 8 నెలల క్రిందట ఆ బుక్ రిలీజ్ చేసిన ద్వారా ఒక దైవజనుడిగా ఆయన నన్ను గుర్తించి, సత్యాన్ని తెలుసుకొని మార్పు చెంది 3 కండిషన్లో 2 కండిషన్లు ఆయన ఒప్పుకున్నట్టు ఎలక్షన్స్కు ముందే నేను ఒక పెద్ద ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, మన తెలుగు ఛానల్. ఇప్పుడు అదే జరిగింది. ఆ 7 స్వింగ్ రాష్ట్రాల్లో, ఇంపార్టెంట్ రాష్ట్రాలు, అందులో పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సన్, నార్త్ కేరళైనా ఇవి ఉన్నాయి. తద్వారా ఆయన గెలవడం జరిగింది. అయితే మన తెలుగు ప్రజల్లో, తెలుగు మిత్రుల్లో ఐక్యమత్యం లేనందున కమ్మోలని కమ్మోలు గ్రూప్ పెడతారు, రెడ్డోలని రెడ్డోలు గ్రూప్ పెడతారు. ఈ వద్దు మనకి. మనం అందరం భారతీయులు, మనం అందరం తెలుగువారు. కులాలకు మతాలకు అతీతంగా మనం కలిస్తే మీకు న్యాయం చేసే బాధ్యత నాది. 1, మీరు ప్రార్థించండి. 2, నేను అనౌన్స్ చేసే డేట్కి మీటింగ్కి రండి అక్కడికి, వాషింగ్టన్ డీసీకి. 3, ఏప్రిల్ 18 లాస్ ఏంజలస్లో మీటింగ్ పెడుతున్నాం. 4, అందరికంటే మోస్ట్ పవర్ఫుల్ నా మిత్రుడు, నేను ఆయనకి జాబ్ ఇవ్వడానికి ఇంటర్వ్యూ చేశాను, సెనెట్ చైర్మన్ ఇప్పుడు జాన్ తూన్ గారు. ఆయన కొరకు ప్రార్థించండి, ఎందుకంటే మంచి దైవజనుడు. 5, ట్రంప్ మనస్సు మారాలని ప్రార్థించండి. 6, డాక్టర్ కేఏ పాల్ అనే యాప్లో మీరు జాయిన్ అవ్వండి. అన్నిటికంటే ముఖ్యం 7, ఇప్పుడున్న రాజకీయ నాయకుల మీద ఒత్తిడి పెట్టండి. మన ముఖ్యమంత్రులు స్వార్థపరులు, చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, రేవంత్ రెడ్డి అవ్వచ్చు. ఎవరైనా మాట్లాడారా? ఎవరైనా లెటర్ రాశారా? నేను ఎందుకు మీడియాలో వస్తున్నాను సీక్రెట్గా ఇవన్నీ చేస్తూ? ఇంతకు ముందు చేశాం, గెలిచాం. మనం లేకుండా, మన భారతీయులు లేకుండా, ముఖ్యంగా మన తెలుగు సత్తా మనం చూపించున్నాం. అమెరికాలోనే వాళ్ళెవ్వరికీ రాని జనాలు 50 రాష్ట్రాల్లో లక్షల మంది, ప్రతి స్టేడియంని ప్యాక్ చేసాం 50 రాష్ట్రాల్లో. అవన్నీ చూసే 6 ప్రెసిడెంట్లు నా మీటింగ్లకు రావడం జరిగింది. అప్పుడు నేను చెప్పినట్టు చేసుంటే బిల్ క్లింటన్, ఫాదర్ బుష్ 89 నుండి 92, చైనా వారికి శత్రువు అయ్యేది కాదు, ఇండియా వారికి ఇంకా మిత్రువు అవును. ఇప్పుడైనా నేను ఇంగ్లీష్లో ముందు ఎందుకు మాట్లాడానంటే ఆ మెసేజ్ వారికి పంపడానికి, ముఖ్యంగా మీడియా ద్వారా మన నాయకులకు పంపడానికి. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు వారి పని వారు చేయాలి. ఈ విషయంలో నాకు మద్దతు ఇస్తే నేను సుప్రీంకోర్టులో, అక్కడ మన మిత్రులు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ గారు 97లో నా మీటింగ్ అటెండ్ అయ్యారు, 17 లక్షల మంది వచ్చినప్పుడు వాషింగ్టన్ డీసీలో. మీ సహాయం ఉంటే, మీరు వస్తే మీకు న్యాయం చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా. అన్నిటికంటే ముఖ్యం జాన్ తూన్
సెనెట్ అప్రూవల్ అవ్వకపోతే ట్రంప్ ఏమీ చేయలేరు. ఈరోజు మోస్ట్ పవర్ఫుల్ నా మిత్రుడు, ఆయన కాంగ్రెస్ మ్యాన్గా ఓడిపోతే ఆయనకి జాబ్ ఇచ్చా 2002లో, ఆయన ఇప్పుడు సెనెట్ చైర్మన్. సో దేవుడు మనకి అన్ని అవకాశాలు మంచిగా ఉన్నాయి. నేను వెళ్తాను, మీ మద్దతు కావాలి. మనం పాయింట్ ఆఫ్ వీక్నెస్తో మాట్లాడితే ఏమవ్వదు, స్ట్రెంగ్త్తో. ఇండియా అవసరం అమెరికాకి ఎందుకు ఉందో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అమెరికాకు ప్రధాన శత్రువు చైనా. ఇప్పుడు ఈక్వల్ పవర్స్లో అనేక మార్గాల్లో ఈక్వల్ పవర్స్తో ఉంది చైనా జీడిపి మన జీడిపి 89లో సమానంగా ఉండేది. నేను చెప్పినట్లు అమెరికన్ ప్రెసిడెంట్స్ చేయలేదు గనుక, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్ చేయలేదు గనుక ఈరోజు మన జీడిపి 3 ట్రిలియన్లు అయితే వాళ్ళ జీడిపి 7 రెట్లు 21 ట్రిలియన్. మన చుట్టూ ఉన్న దేశాలని చైనా ఆక్యుపై చేసేసింది, కొనేస్తుంది. శ్రీలంక చూడండి, మన్మార్ చూడండి, నేపాల్, బంగ్లాదేశ్, ఎవడు మన మాట వినడం లేదు. మన లీడర్స్కి సరి అయిన విజన్ లేక, ఈ రాజకీయ నాయకులకి స్వార్థం ఎక్కువైపోయి దోచుకోవడం, దాచుకోవడం, ఎలక్షన్లో ఖర్చు పెట్టడం, ప్రజల్ని మర్చిపోవడం. కనుక ఇప్పుడైనా నేను మాటికి మన తెలుగు సత్తా చూపిద్దామంట, ఇంతకుముందు చూపించాం కనుక. సో ఇప్పుడైనా తెలుగు మిత్రులందరూ నాతో ప్రేయర్ చేయండి, నాతో జాయిన్ అవ్వండి. డాక్టర్ కేఎఫ్ పాల్ యాప్తో జాయిన్ అవ్వండి. సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. ప్రాబ్లమ్స్ మీ పిల్లలకి అక్కడ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. ఈ పేర్లన్నీ మనం డిస్ట్రిక్ట్ కోర్టులో వేయచ్చు, సుప్రీంకోర్టులో వేయచ్చు. టైం ఉంది. సామధాన భేద అవసరమైతే ఫైట్ చేసి గెలుస్తాం, ఓటమి అన్నది ఉండదు. ప్రేయర్ చేసి బట్టే ట్రంప్ మారబట్టే మంచి జరిగింది ఇప్పుడు ఆయనకి. లేకపోతే ఆయనకి రాంగ్ అడ్వైజ్ ఇచ్చారు ఎవరో, నాకు పేర్లు తెలుసు కానీ నేను చెప్పను. అవన్నీ పెడితే ఇంకో వాళ్ళంతా గ్యాంగ్స్. ఇప్పటికే నాకు రాజకీయ నాయకుల శత్రువులు. నేను వెళ్ళినప్పుడు పర్సనల్గా మాట్లాడినప్పుడు సెనెట్ చైర్మన్, స్పీకర్ ఇంపార్టెంట్. అసెంబ్లీలో బిల్లు పాస్ అవ్వకుండా చూస్తాను, సెనెట్లో బిల్లు పాస్ అవ్వకుండా చూస్తాను. అప్పుడు బిల్లే పాస్ అవ్వకపోతే ఇంక ట్రంప్ చేసేది ఏముంది, మాటలు తప్ప.